పేరేంటి? నా పేరు విష్ణు. ఓకే. అది ఎక్కడి నుంచి వచ్చారు? పస్నూరు విలేజ్, భీమవరం మండలం, జైత్యాల జిల్లా. అచ్చా. అయితే నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసి 3 years ఎబో అవుతుంది. చాలా హాస్పిటల్స్ తిరిగాను, చూపించుకున్నా. ఇక్కడ 3 years నుంచి ఉందా? 3 years నుంచి ప్రాబ్లమ్స్ ఉంది. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ 2-3 times అయిపోయింది. ఆయన మెడిసిన్స్ ఏం పని చేయలేదు. వాడినప్పుడే కొంచెం రిలీఫ్ అనిపించింది, కానీ తర్వాత పెయిన్ అయితే ఏం తగ్గలేదు, ప్రాబ్లమ్స్ అలానే ఉంది. ఇప్పటికీ లాస్ట్ మంత్ కూడా ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయించుకున్నాను యూఏలో. అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం అంతే ఉంది, అది ఏం తగ్గలేదు. ఎందుకంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏం అందలేదు, ఓన్లీ మెడిసిన్ వాడుతున్నారు, నొప్పి తగ్గుతుంది, కానీ ప్రాబ్లం సెట్ అవుతుంది, సాల్వ్ కాలేదు. అయితే నేను ఫేస్బుక్లో మీ రీల్స్ చూస్తున్నప్పుడు మీ జైత్యాలలో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉందని చెప్పేసి విహార్ అక్యుపంక్చర్ అని వచ్చింది. అప్పుడు అది నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకుని ఇక అక్కడ నుండి కాల్ చేద్దాం అనుకున్నా, చేయలేను, ఎందుకంటే ఎట్లా వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత కన్సల్ట్ అవుదాం అనుకున్నా. నేను ఇండియా వచ్చిన తర్వాత కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు మీరు కన్సల్ట్ కమ్మన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే నాకు ఈ రైట్ సైడ్ కాలు చేతు చాలా తిమ్మిరాస్తుండే ఏళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నుండి ఈ ట్రీట్మెంట్ ద్వారా అంటే మీకు మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీకు బ్యాక్ పెయిన్, డిస్క్ L4 L5 ఈ ప్రాబ్లమ్స్ చాలా, డిస్క్ బల్జ్. దాంతోపాటు ఈ కాలు దీని నుండి ఈ కాలు లాగడము, తిమ్మిరి రావడం, ఈ సైడ్కి ప్రాబ్లమ్స్, తిమ్మిరి కూడా వచ్చింది. తిమ్మిరి కూడా ఇప్పుడు మాత్రం తగ్గింది. అది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకున్నా? 15 రోజులు అవుతుంది. 15 sittings అయిపోయినాయి. ఓకే. ఈ 15 sittings ఎలా ఉంది మరి? ఇప్పుడైతే చాలా బెటర్ ఉంది, ఎందుకంటే నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. నేను 2 yearsలో 2 times వచ్చిన యూఏ వెళ్ళి దీనికోసం, ప్రాబ్లమ్స్ కోసం. కానీ ఏమి సెట్ కాలేదు, రిజల్ట్ ఏం రాలేదు. ఆ మెడిసిన్ వాడడం వల్ల కూడా ఎఫెక్ట్ అయింది నాకు. అందుకోసం అని చెప్పేసి చూడడం వల్ల బెటర్ అనిపించింది. చాలా మంది రిజల్ట్ నేను చూశాను, చెప్తున్న వాళ్ళ సాక్ష్యాన్ని వినడం వల్ల బెటర్ అనిపించింది. ఇది ఒకసారి ప్రయత్నం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. ఇప్పుడైతే చాలా బెటర్ ఉంది. ట్రీట్మెంట్ విధానం ఎట్లుంది? సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. నా బాడీలో నాకు కదలికలను ఏర్పడుతుంది, చాలా యాక్టివ్నెస్ అనిపిస్తుంది ఇచ్చే మెడిసిన్ ద్వారా కానీ, ట్రీట్మెంట్ ద్వారా కానీ. ఓకే. అంటే కంప్లీట్గా నేచురల్గానే ఉంటుంది ఇక్కడ? నేచురల్గానే ఉంది. ఓకే. సో నేచురల్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సైడ్ ఎఫెక్ట్ ఏం మీతో పాటు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రిజల్ట్ ఎలా ఉందని అడిగినారా మీరు? నేను ఎవరిని అడగలేదు. నేను డిపెండ్ అయిపోయినా, ఎట్లా బాగా అయింది అన్న నమ్మకం ఉంది నాకు. నా లోపల అయితే నాకు ఏర్పడుతుంది నా ప్రాబ్లమ్స్ ఏందనేది. ఓకే. ఇప్పుడు ముందు బాధ కంటే ఇప్పుడు తర్వాత బాధ ఎలా ఉంది? ముందు బాధ ఎలా ఉండే? చాలా ప్రాబ్లం ఉండే నాకు. అసలు నిద్ర అనేది పట్టకు, నా ధ్యాస అంతా పెయిన్ మీదనే ఉంటుండే. అసలు ఇది ఎలా తగ్గాలి ఏంటి అదే ఆలోచన ఉంటుంది. అంటే 3 years ఎబో అయిపోతుంది. 3 years నుంచి అదే విధంగా అదే బాధ ఉండే. అప్పటి నుంచి అదే బాధ నుంచి ఇంకా బాగా ఎక్కువ అయిపోయింది ప్రాబ్లమ్స్. ఓకే. ఎందుకంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అందలేదు. ఓకే. మరి ఇప్పుడు ఆయుర్వేదిక్ వాడినా, హోమియోపతి వాడినా, ఎలోపతి అన్నీ వాడినా. కొరట్లలో కూడా ఒకసారి చేయించుకున్నా, అంత సరిగానే చేయలేరు వాళ్ళు. ఇక్కడైతే చాలా బెటర్ ఉంది. ఓకే. ఇప్పుడు మీ రిలీఫ్ ఎలా ఉంది? మీ ఆనందం ఎలా? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే. కాళ్ళు లాగడం తగ్గినట్టే ఆల్మోస్ట్. ఓకే. సో దానికి కావాల్సిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ చేస్తే ఇంకా అది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాడీ అంటే మీ బాడీ ఎలా ఉంది? బాడీ యొక్క అంటే బిఫోర్ బాడీ, ఆఫ్టర్ బాడీ? ఇప్పుడు బెటర్. స్లీపింగ్ ఓకే. ఓకే. అంతకుముందు స్లీపింగ్ ఉండదు? అంతకుముందు అసలు నాకు ఆలోచనతో దాని మీదే ఉంటుండే, ఇది ఏమి ఇలా అవుతుంది ఇట్లని. ఇప్పుడు మరి ఇప్పుడు అంత టెన్షన్ అంతా పోయింది, మొత్తం ఫ్రీ అయిపోయింది. చాలా రిలీఫ్ అనిపిస్తుంది మీరు చేసే ట్రీట్మెంట్. ఫైర్ క్యాపింగ్, ఏమేమి ట్రీట్మెంట్ చేసినారు? ఫైర్ క్యాపింగ్ అండ్ మసాజ్, అక్యుపంక్చర్, ఇంకా చాలా ఉన్నాయి మేము చేసి. అవంతా గుర్తులేదు, నేను వీడియోస్ తీసి పెట్టుకున్నాను ఏదే చేసిరో అంతా. మీలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంది సయాటికా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఒక చేతి లాగడం, ఒక కాలు లాగడం అనే సమస్య ఉంది కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మరి? నాకు అయింది, నాకు ఎలా రిజల్ట్ వచ్చిందో అది నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా నా వంతుగా. ఇంకెవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇక్కడ సొల్యూషన్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నేను పంపించడం జరుగుతున్నా. ఓకే. ఇక్కడ సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, అంతే కదా? ఓకే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి సమస్య ఎవరైతే ఉంటుందో మీకు ఎక్కడైతే సర్జరీ అని అంటారో, సో మా విహార్ అక్యుపంక్చర్ సెంటర్ని సంప్రదించి మీకు నేచురల్గా మీ లైఫ్ని పెయిన్ ఫ్రీ లైఫ్ పొందండి. థ్యాంక్ యూ అండి.